హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో హ్యాండ్స్ జాయింట్ అలాగే మెడపట్టి చూసాం కదా. ఈరోజు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలనేది, ఎలా మార్క్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. అందుకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, బ్యాక్ సైడ్ 2 మడతల కింద వేసిన తర్వాత మనము ఆది బ్లౌజ్ను కూడా ఇలాగే సేమ్ 2 మడతల కింద వేసి మనకి ఎక్కడి వరకు వచ్చింది అనేది చూసి మార్క్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా మనము మార్క్ చేసుకోవాలి. అలాగే మనము ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి కూడా సేమ్ అలాగే చూసుకోవాలి. మనకి ఎంత లూజ్ వచ్చింది, ఎంత వచ్చింది అనేది చూసి మార్క్ చేసుకున్నామంటే మనము స్టిచ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఉక్సులు పట్టి చూశాను కదా, తాళ్ళు పట్టి కూడా సేమ్ అలాగే చూసుకోవాలి. ఇంక ఇలాగే చూసేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ని హ్యాండ్స్ 1 ఇంచ్కి మడత పెట్టాం కదా, చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, మడత పెట్టాం కదా. మీకు ఒకవేళ పైకి లేస్తుంది అనుకుంటే మీరు పెద్ద కుట్టు వేసేసుకుని ఎమ్మింగ్ చేసుకున్నప్పుడైనా ఇప్పేసుకోవచ్చు. నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ చేసి హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ని బట్టి చూసుకుని మనము మార్క్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, ఇంత లూజ్ వచ్చింది కదా, అక్కడ కొంచెం రఫ్ లాక్కోవాలి. రఫ్ లాక్కున్న తర్వాత మనకి హ్యాండ్స్ జాయింట్ దగ్గర కింద డౌన్ మనము మార్క్ చేసుకున్నాం కదా, అవన్నీ సమానంగా చూసుకోవాలి. ఇలా సమానంగా చూసుకుని దాన్ని బట్టి కొంచెం లాగి పట్టుకున్నామంటే మనకి స్ట్రైట్గా కుట్టు అనేది వచ్చేస్తుంది. మనం ఇక్కడ సంకర్లో రౌండ్ దగ్గర మనం కట్స్ పెట్టాం కదా, అవి కూడా సమానంగా వచ్చినాయా లేవనేది చూసుకోవాలి. ఇలాగ వచ్చిన తర్వాత కింద డౌన్ కూడా మనము నడుము దగ్గర షేప్ బెల్ట్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అవి కూడా సమానంగా పట్టుకుంటే మనకి కుట్టు అనేది చాలా నిదానంగా వస్తుంది. చూడండి, ఇలా కొంచెం రఫ్ లాగేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పరుచుకోవాలి. ఎలా వచ్చింది ఏంటో చూసుకోవాలి. ఇలా చూడండి, నాకైతే సంక రౌండ్ దగ్గర కొంచెం వంపు అనేది వచ్చింది. క్లియర్గా కనబడుతుందో లేదో నేను ఇప్పుడు మార్క్ చేసి చూపిస్తాను. ఎగస్ట్రా కొచ్చుల్ని ముందు కట్ చేసుకోవాలి మనము కుట్టేసిన తర్వాత. ఇదిగోండి చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలాగా మన ఎవరికైనా సరే ఇలాగ వస్తుంది. అప్పుడు మనము స్కేల్ కానీ లేదా ఏదైనా స్ట్రైట్గా ఉండేది ఇలా తీసుకుని, నాకైతే అందుబాటులో స్కేల్ దొరకలేదు, అందుకనేసి పాల్స్లో పేపర్ వస్తుంది కదా, ఆ పేపర్ని బట్టి నేను నిదానం అని లైన్ అనేది వేస్తున్నాను. ఇలా ట్రై చేసి చూడండి, ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి, స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకుని అలాగే సైడ్ను కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అంటే 2 కుట్లు వేసేసుకోవాలి. అలాగే రెండో సైడ్ కూడా వేసేసుకోవాలి. చూడండి, ఒక్క కుట్టుకి రెండో కుట్టుకి ఎంత తేడా వచ్చిందో. మనం ఇలాంటి టిప్స్ మనం పాటించామంటే బ్లౌజ్ అనేది చక్కగా అత్తినట్టుగా కుదురుతుంది. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసాం కదా, ఇప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదని చూసుకోవాలి. చూడండి, ఉక్సులు తాళ్ళు పట్టి చూడండి, అది ఎక్కడి వరకు ఉన్నదో అక్కడి వరకు కొలుస్తున్నాను. చూడండి, చూసారా, ఎగస్ట్రా ఉన్నది కొలవకూడదు. వివరంగా చెప్తున్నాను, మీ ఎదురుగానే కొలత కొలిచి చూపిస్తున్నాను. చూడండి, బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. మనం ఇలాగా కొలత కొలిచినా మనకి ఎక్కువ వచ్చింది అనుకోండి, నాకు సమానంగా వచ్చింది, ఎక్కువ వచ్చింది అనుకోండి డాట్ లాక్కుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.